ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. దయచేసి చూపించండి. అయ్యో నిజంగా లేదండి. వాళ్ళ నాన్నతో పాటు అమెరికాలో ఉంది. ఇండియాకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, వచ్చి చూసాళ్ళండి. ఈమె అబద్ధం చెప్తుంది. ఎలాగైనా నిజం చెప్పించాలి. సరేనండి, పాప రాగానే కబురు చేయండి. డబ్బు, నగలు, మా ఇల్లు అన్నీ తనకప్పచెప్పి మేం వెళ్ళిపోతాం. అలాగా నాకేదో వినిపించింది. డబ్బు, నగలు, ఇల్లు అప్పు చెప్తారా? అవునండి, నా ప్రావిడెంట్ ఫండ్ 20 లక్షలు, మధుమతి కోసం మేం చేయించిన నగలు, మేం ఉంటున్న ఇల్లు నా మనవరాలికే ఇచ్చేద్దాం అనుకున్నాం. అది అమెరికా నుంచి వచ్చేలోపు మేం బ్రతికుంటే దానికే ఇస్తాం. లేదంటే మా పెద్దమ్మాయి పిల్లలకి ఇచ్చేస్తాం. ఏమంటారండి? వస్తామండి. ఆగండి. గీత లోపలున్నట్టుంది, తీసుకొస్తాను. ఒక్క నిమిషం జరగండి, తీసుకొస్తాను. నీ పిసినారి బుద్ధి నాకు తెలీదా? అందుకే డబ్బుతో కొట్టా. అమ్మ గీత, ఏం చేస్తున్నావు అమ్మా? స్కూల్ కి రెడీ అవుతున్నానండి. అవునా, స్కూల్ కి తర్వాత వెళ్ళదు గాని ఒకసారి హాల్లోకి రామ్మా. ఎందుకండి? నిన్ను చూడ్డానికి మీ తాతయ్య అమ్మమ్మ వచ్చారమ్మా. నాకు అమ్మే లేదంటే అమ్మమ్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే వీళ్ళు మీ అమ్మని పెంచిన తల్లిదండ్రులు అన్నమాట. ఆహా, ఏమదృష్టం అండి. ఎన్నాళ్ళకి వాళ్ళని చూడబోతున్నానండి. చాలా సంతోషంగా ఉందండి. అయ్యో, ఒక్క నిమిషం అండి. ఏంటి ఇది వెళ్ళి వెతుకుతోంది? ఏదో వెతుక్కుంటోందిలే. ఏంటమ్మా వెతుకుతున్నా? కత్తి కోసం అండి. కత్తి కోసమా? అవునండి. అమ్మా, ఇప్పుడు కత్తి ఎందుకమ్మా? తాతయ్యని అమ్మమ్మని చంపడానికండి. చంపడానికా? పాపం, వాళ్ళు ఏం చేశారమ్మా? అంతా వాళ్ళే చేశారండి. మా అమ్మని తిన్నగా పెంచలేదండి. వాళ్ళ పెంపకం వల్లేనండి మా అమ్మ అలా దయ్యాలాగా తయారైందండి. అందుకే వాళ్ళని శిక్షిస్తానండి. అయ్యో, దేవుడు, వాళ్ళు చావడానికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. తప్పమ్మా, ఎంతైనా పెద్దవాళ్ళు, పైగా నీకు తాతయ్య అమ్మమ్మను. ఇంకోసారి అమ్మమ్మ అన్నారనుకోండి, హారతి పొలంలో దూకి ఆహుతి అయిపోతానండి. హారతి పళ్ళలో దూకడానికి నువ్వేమైనా అగ్గి పెట్టనుకున్నావా? ట్రంకు పెట్టంతున్నావు. పైగా ఇంటికొచ్చిన వాళ్ళని తిట్టడం మహా పాపమే. అతిథి దేవోభవ అన్న మాటను మర్చిపోయావా? వాళ్ళని పల్లెత్తు మాట అన్నావో నా మీదొట్టే. అయ్యో, వట్టి పెట్టి వాళ్ళని కాపాడేశారండి. లేదనుకోండి వాళ్ళని కూడా వాళ్ళ కూతురు దగ్గరికి పంపించేసేదానండి. అంత పెద్ద మాటలెందుకులేమ్మా, నీకోసం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. ఒక్కసారి అలా వచ్చి ఇలా వచ్చేసేయమ్మా, సరేనా? నా ప్రాణం పైన వాళ్ళ మొహం నేను చూడనండి. నా మొహం వాళ్ళకి చూపించనండి. వాళ్ళని వెళ్ళమని చెప్పండి. అయ్యో, చూడబోతే ఆ పంతులాస్తి కొట్టేసి అదృష్టం నాకు లేనట్టుంది. చూడమ్మా, నువ్వు గనక రాలేదంటే నా మీద ఏదో కేసు పెట్టి వాళ్ళు నన్ను జైలు పెట్టేస్తారమ్మా. అయ్యో, అయితే
వస్తానండి. హల్లుక. కాదండి, జైల్లోకి. మిమ్మల్ని పలకరించడానికి నేను వస్తానండి. అలా అయితే నేను బావిలో దూకి చచ్చిపోతాను. అయ్యో వద్దండి. అమ్మో, ఎందుకే ఈ నానమ్మ గారు చేస్తానన్నారనా? కాదండి, మీరు దూకితే బావిలో నీళ్ళని బయటకు వస్తాయనండి. అంటే రావా? రానండి, స్కూల్కి వెళ్ళిపోతానండి. ఒసే, ఒసే, ఏం గీత అన్నమాట? అమ్మా, ఇలా వెళ్తే హాల్లో వాళ్ళు ఉంటారు కదండి, కాబట్టి పెరటి గుమ్మంలో నుండి వెళ్ళిపోతానండి. బాయ్ అండి. ఛీ, గీతమ్మ జన్మ. అయ్యో, ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? వదిన గారు వస్తున్నానండి. మీరొక్కరే వచ్చారేంటి వదిన గారు? గీత రాలేదా? గీత లేకపోవడం ఏంటి? మొన్ననే 500 పెట్టి కొన్నాను. పూజ గదిలో ఉంది, తీసుకొస్తానండి. ఆ, మీరు ఏ గీత గురించి మాట్లాడుతున్నారు? భగవద్గీత గురించి. ఆ? మేము అడిగింది మా మనవరాలు గీత గురించి. ఆ, 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 ఏ లత, భగవద్గీత కాకుండా మనవరాలు గీత అనే పుస్తకం ఉందా? ఉండే ఉంటుందండి. దయచేసి మా మనవరాలు చూపించండి. అయ్యో, లోపల మీ మనవరాలు లేదండి. ఇందాక ఉంది అన్నారు. ఆ, ఉందేమో అనుకున్నాను, లోపలికెళ్ళాక తెలిసింది లేదని. హ, లోపల లేకపోతే మరెవరితో మాట్లాడారు? ఆ, ఆ గీతతో. లేదన్నారుగా, ఎలా మాట్లాడారు? ఆ, ఉందేమో అనుకుని మాట్లాడానండి. చివర్లో చెప్పింది హ, ఏమని చెప్పింది? నేను ఇంట్లో లేను, స్కూలుకు వెళ్ళాను అని. పాప స్కూల్లో ఉంటే ఇంట్లో ఎలా మాట్లాడారు? ఆ, స్కూల్ ఏమో అనుకుని మాట్లాడాను, కానీ చివరికి తెలిసింది ఇది ఇల్లని. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ అనసూయ కావాలనే గీతను చూపించటం లేదు. ఆ, కనీసం స్కూల్ అడ్రస్ అయినా చెప్పండి, అక్కడికి వెళ్ళి కలుస్తాం. అయ్యో, స్కూల్ అడ్రస్ మాకు తెలీదండి. స్కూల్ ఎక్కడుందో తెలియకుండా ఎలా పంపిస్తున్నారండి? ఆటోలో పంపిస్తున్నామండి. అదే అడ్రస్ తెలియకుండా ఎలా వెళ్తుంది? అయ్యో, నాకు తెలీదని చెప్పాను, కానీ ఆటో డ్రైవర్కి తెలీదా నాన్న? మరి మా మనవరాలు చూసే అవకాశం లేదా? ఉంది, ఎక్కడా? కలలో. ఆ, కలలోనా? అవునమ్మా, హ్యాపీగా ఇంటికెళ్ళి పడుకోండి. ఈ రాత్రికి మీ కలలో కనపడమని చెప్తాను. ఇదిగో, రాక రాక ఫస్ట్ టైం మీ కల్లో కనిపించింది కాబట్టి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మరి మా ప్రావిడెంట్ ఫండ్ ఇల్లు వద్దా? అయ్యో, నాకు నొక్కేయాలనే ఉంది. ఏంటి? అబ్బా, అయ్యయ్యో, అంటే మీ మనవరాల్ని చూపించాలనే ఉంది, కానీ ఏం చేయను, పరిస్థితులు ఒప్పుకోవట్లేదు. మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళండి. పరిస్థితులు చక్కబడగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఇదిగోండి నా అడ్రస్, ఫోన్ నంబరు, తప్పకుండా పంపించండి. ఆ. అమ్మా, మరి మేము వస్తాం. అబ్బా, ఎందుకు మాస్టర్ గారు మీకు బరువు? ఇది ఇక్కడే ఉండనండి. మీరు బయలుదేరండి. మ్మ్. ఆ. ఏం లేదు, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. లేదు, వెళ్ళండి. ఛీ, 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 ఛీ. అయ్యో, చేతి దాకా వచ్చిన డబ్బు చెయ్యి జారిపోయింది. ఎలాగైనా దాన్ని ఒప్పించి మాస్టర్ గారి దగ్గర డబ్బు కొట్టేయాలి. శ్వేత, ప్రెజెంట్ టీచర్. సత్తి, ప్రెజెంట్ టీచర్. సందేశ్, ఎస్ టీచర్. త్రిష, ప్రెజెంట్ టీచర్. ఈ రోజు తెలుగుకి సంబంధించిన
కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే కరెక్ట్ సమాధానాలు చెప్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను. ఓకేనా? మీలో తెలివి లేని వాళ్ళు నిలబడండి. మీరు నిలబడినారుగా టీచర్, ఇక నేను నిలబడ్డందుకు. సైలెన్స్. సర్లే, మీకు కథ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది. ఊర్లో ఒక్క కాకెట్ ఉంటాడు టీచర్, దానికి అయ్యా అమ్మ అక్క చెల్లి ఎవరు ఉండరా ఏంది? వెధవ డౌట్ అడిగితే చంపుతా. కథ పూర్తయ్యే వరకు నోరు మూసుకొని కూర్చో. చెవులు కూడా మూసుకుంటాలే టీచర్, ఒక పని అయిపోద్ది. అమ్మా తల్లి, నీకు దండం పెడతానే, గొడవ చేయకుండా వినవే. సరే చెప్పుండ్రి. ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది. దానికి బాగా దాహం అయింది. నీళ్ల కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా నీళ్లు దొరకలేదు. చివరికి దానికో కుండ కనిపించింది. అందులో అడుగున నీళ్లున్నాయి. కానీ పాపం ఆ కాకికి నీళ్లు అందలేదు. టీచర్, ఆ? మీ కట్టెకి మేము అవలగానే కనిపిస్తున్నామా? ఆ? ఎందుకురా? మరి లేకుండా ఏంది టీచర్? నీళ్లు నోటితో తాగుతారు కానీ ముక్కుతో ఎలా తాగుతారు టీచర్? రేయ్, కాకి ముక్కంటే దానికి ముక్కు నోరు కలిసే ఉంటాయిరా. ఓ గట్లనా టీచర్? ఒరేయ్ 2 in 1 లెక్కరా, నువ్వు కూసో. అప్పుడు ఆ కాకి కుండలో నీళ్లు తాగడానికి ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే పక్కనే ఉన్న రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసింది. దాంతో అడుగున ఉన్న నీళ్లు పైకొచ్చాయి. అప్పుడు కాకి హ్యాపీగా నీళ్లు తాగింది. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైంది? కాకి అవులేదని. అవులేదా? మరి లేకుంటేంది టీచర్? అన్ని గణం రాళ్ళు పోసే కంటే ఒక స్టార్ తెచ్చుకుంటే అయిపోయేదిగా, మంచిగా కూల్ డ్రింక్ లెక్క తాగేది. సోది కాకుండా కథలో నీతి చెప్పవే. ఏముంది టీచర్, రాళ్ళు చేత్తోనే కాదు మూతితోను కూడా మోయొచ్చు అని. ఆ? కర్మ కర్మ కర్మ. ఆ కాకి కథ నీకు అలా అర్థమైందా? అరే సత్తిగా నువ్వు చెప్పరా. ఆ సింపుల్ టీచర్, కుండలో నీళ్లు అందకుంటే రాళ్ళు నోటితో తీసుకొచ్చి కుండలో వేసుకోవాలి, బస్ గంతే. ఏం చెప్పావు నాయనా, కూర్చో. పండు నువ్వు చెప్పవే. నీటి కోసం ఎండలో తిరిగితే కాకిలాగా నల్లగా అయిపోతామని అర్థం టీచర్. ఆ? నీ మేకప్ పిచ్చి తగలయ్యా. కూర్చో. నువ్వు నీ మేకప్ పిచ్చి. గీతా నువ్వు చెప్పమ్మా. కష్టాలు ఎదురైనప్పుడు అండి, పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడండి, సమయస్ఫూర్తితో ఆలోచిస్తేనండి ఎలాంటి కష్టాన్నైనా అధిగమించొచ్చు అని కాకి కథలో నీతి టీచర్. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి. కూర్చోమ్మా. వామ్మో, ఈ రౌడీగాడు స్కూల్కి ఎందుకు వచ్చిండు? నా కోసమేనా? అర్జెంటుగా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. ఐడియా. హోంవర్క్ చేయని వాళ్ళు లేవండి. అయితే నువ్వు హోంవర్క్ చేయలేదా? చేయలే టీచర్. ఎందుకు? అదిగో గావులేగాడు చేయనీయలే. ఉమ్? వాడు చేయనీకపోవడం ఏంటి?
వాడు పాయికానాలు గడిగేటోడు. ఆ? పాయఖానాలా? పాయఖానానా అంటే? టాయిలెట్స్ టీచర్. చిచ్చి, దానికి నువ్వేం చేస్తావే? కొడుకునికి టాయిలెట్లు చూపించమని చంపుతుండు టీచర్. ఏయ్, నాకు తెలీదని చెప్పకపోయావా? చెప్పినా అయినా వదిలిపెట్టట్లేదు. చూసిండ్రా డైరెక్ట్ గా స్కూల్లోకి ఎట్లా వచ్చేసిండు. అయితే ఎవరో ఒక దరిద్రం దాని పేరు చెప్పి తప్పించుకోవే. అందుకే కదా మేడం మీ పేరు చెప్పినా. ఆ? నా పేరా? ఇప్పుడు నేనేం చేయాలి? మన స్కూల్లో టాయిలెట్లు చూపించుండ్రి టీచర్, ప్లీజ్ టీచర్. సర్లే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి చూపిస్తానులే. నేను క్లాస్లో ఉన్నానని మాత్రం చెప్పకండి టీచర్. సరే. ఏదది ఏదది ఏడిపోయింది అమ్మో, ఏది ఏయ్, నేను చూపిస్తాను గాని శుభ్రంగా తోమాలి. తోవాలా? తోవడం అంటే ఇరగదీసుడై ఉంటది. గట్లనే మంచిగా తోముతా. సరే పద చూపిస్తా. అమ్మయ్యా. ఏమైందో అడగవి. ఏమైంది? బయటికి పోదాం. రే సత్తిగా రారా. ఆ పదక్క. పదవి బయటికి పోదాం. ఏడాది ఎక్కడ పోయింది? ఈ ఫీల్డ్ కి ఫ్రెషా పాతా? 10 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అబ్బో, చేయి తిరిగిన క్లీనర్ వే. ఆ? అవును, తోమడానికి యాసిడ్ వాడతావా ఫినాయిల్ వాడతావా? ఫినాయిలు యాసిడా? పిల్లలకు అర్థం కావద్దని రమ్ము దావుతావా విస్కీ దావుతావా అని అడుగుతున్నట్టుంది. రెండూ కలిపి వాడతా. ముందైతే దాన్ని చూపించు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ బాత్రూమ్స్ అన్నీ నువ్వే కడిగేయాలి. బాత్రూమ్ నేను గడగడం ఏంటి? నువ్వు వచ్చింది అందుకే కదా. ఛల్! గట్లని ఎవరు చెప్పిరు? శ్వేత, చెప్ పాగలదానా. ఎవరిని అడుగుతున్నావే నువ్వు? గణేష్, గచ్చిబోలి గణేష్. అమ్మో, గచ్చిబోలి గణేష్ గారండి? నాకేం తెలీదండి, నేను జంపు. ఏయ్, ఏయ్, ఆగవే, ఆగు, ఆగు, ఆగు. ఏయ్, నన్నేం చేయకండి, నాకేం పిలవలే, తెలీదు. దాన్ని పిలువు. ఈయన్నే చంపి బాత్రూంలో బొంద పెడతా. ఆ? ఓ, ఒరేయ్ పాగల్గా, టీచర్ని దౌర్జన్యం చేయడం ఏంట్రా? దమ్ముంటే మా మీద చూపించరా. ఔ చూపించరా. రారా నీ తల్లి. ఒసే పొట్టిదానా. అమ్మో, అయ్యో ఊరుకోండి. అమ్మయ్య బతికాను. రే సతీ పరిగెత్తరా. నన్ను వదిలేయ్. ఏర్రా పిలువరా వాళ్ళని. అక్క, ఏమ్రా? అక్క, అక్క. అక్క, అక్క. ఒరే సతీ, ఈ పండు నన్ను పట్టుకున్నాడే. ఆ? బండోడా? ఏమ్రా? నువ్వేమన్నా బక్కగున్నావురా? నన్ను బండోడు అంటున్నావు? అందరు నన్ను బండోడా అంటారు. అందుకే ఇన్నాళ్ళకి నాకు కూడా బండోడా అనే ఛాన్స్ వచ్చింది. అందుకే అన్నాను. సంపుతా బుడ్డ బండోడా. అమ్మా, అమ్మా. రేయ్, ఏంట్రా ఆన్ని పట్టుకున్నావ్? మర్యాదగా నిడిచిపెట్టు. ఈ నిడిచిపెట్టాలంటే నువ్వు రావాలి. రా. ఛల్ ఆవులేగా. ఇది నా ఇలాకారా. తిడితే నేనే తిట్టాలి, కొడితే నేనే కొట్టాలి, పడితే నేనే కొట్టాలి. నువ్వు కొట్టడేంద్రా? ఆ? ఇగో నీ
నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ లోపు స్కూల్ ఇడిచిపెట్టి వెళ్ళిపో, లేకుంటే కొడక మా స్టూడెంట్స్ అందరూ కలిసి చంపుతారు బిడ్డ. అచ్చా గట్లనా? అక్క కత్తి పెట్టిండి అక్క.